బాగా శ్రమ అనిపించేదా ఆ విజయంలో అన్నీ మర్చిపోయేవాళ్ళ? అదే అప్పుడు యంగ్ కదా మనకి, అది యాక్టింగే మనకి జీవితం. అందువల్ల ఆ శ్రమని యాక్ట్ చేస్తూ ఉంటే మర్చిపోయేవాళ్ళు. కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్థాయికి వస్తాను, ఇన్ని సినిమాలు చేస్తానని ఏమన్నా అనుకోగలిగారా? అసలు ఎక్స్పెక్ట్ గోడశాత తర్వాత డెఫినెట్గా మనం ఈ ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయ్యామని పూర్తి నమ్మకం కలిగింది. నమ్మకం వచ్చింది. ఇక తిరుగులేని ఇది వచ్చేసింది. అయితే అల్లూరి సీతారామరాజు సినిమా ఐడియా ఎట్లా వచ్చింది? అల్లూరి సీతారామరాజు అసాధ్యుల్లో ఒక బ్యాలే 15 minutes రామచంద్రరావు తీశాడు ఇది. తర్వాత రామారావు గారు తీస్తాను అంటున్నారు, తీయట్లేదు. ఎట్లా అని వెయిట్ చేసాం చాలా కాలం, ఆయన తీస్తాడేమో అని. ఇక ఆయన తీయట్లేదని అర్థమైపోయింది. అప్పుడు మహారాజుని పిలిచి, ఈయన డిఎల్ నారాయణ గారు సోమన్ బాబుతో తీస్తా అన్నాడు. ఆయన ఒక పెద్దలు మారాలనే పిక్చరు, ఆగిపోయిన పిక్చర్ని ఆయన టేకప్ చేశాడు. అందరూ ఆడాళ్ళు, ప్రొడ్యూసర్లు వీళ్ళంతా ఒక కన్సర్న్ పెట్టి చేసిన పిక్చర్ అది.